రైట్ ఇక హైదరాబాద్లో నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న హైదరాబాద్ వాసులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచి కొడుతోంది. ప్రధానంగా ఐటీ కారిడార్తో పాటు చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ను తలపించేలా భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేబీహెచ్పీ, బాచుపల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలా పరిసర ప్రాంతాలన్నీ రోడ్లు మొత్తం జలమయమైపోయాయి. ఇప్పటికిప్పుడు కురిసిన అకాల వర్షం కారణంగా మోకాల లోతు వరకు నీరు చేరుకుపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాత బస్తీ ఏరియాలో కూడా కుండపోతగా వర్షం దంచి కొడుతోంది. మరోవైపు వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, సాధారణ ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా వరద ముప్పు పొంచి ఉన్న 202 హాట్స్పాట్ల పరిధిలో అదనపు సిబ్బందిని మోహరింపచేశారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మేరకు నగరానికి ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు అధికారులు. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూడదంటూ ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, పాత గోడల వద్ద నిలబడొద్దని అధికారులు పలు సూచనలు చేశారు. రోడ్లపైకి వెళ్లే వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.